అయితే ఊరికి వెళ్తున్నాము గోడకొండ. సో బంగారు ఒక పేరు పెట్టాలంటే ఏం పేరు పెట్టాలో మీరు కామెంట్ చేయండి. ఇది ఎట్లుండే అంటే ఓడి సగం దాని సగం దాని అన్ని కలిపి మనం ఆట పండు మేము ఇప్పుడైతే ఊరికి వెళ్తున్నాము గోడకొండ. సో అక్కడ ఉండమని వెళ్తున్నాము. సో అంటే ఇవన్నీ మా బ్యాగ్స్ పాపవి నాది. అండ్ అక్కడికి వెళ్ళి ఒక 2-3 days ఉందామని వెళ్తున్నాం. అంటే సాటర్డే సండే హాలిడే కాబట్టి. ఇప్పుడైతే నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా. అట్లా అక్కడ ఒకవేళ మంచిగా అక్కడే అంటే అక్కడ పాపకి ఏం ఇబ్బంది లేకుండా ఉంటే అక్కడే ఉంటా, లేదంటే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తా. అంటే అక్కడ ఊరు కాబట్టి ఊరికే కరెంట్ పోతుందంట. సో ఒకవేళ మంచిగా ఉంటే ఇంకక్కడే ఉంటాం మేము. అట్లా అక్కడ ఊర్లో అయితే మా అత్తమ్మ, మా ఆడపడుచు అందరు ఉన్నారు. నేను మా హస్బెండే లేము. మా హస్బెండ్ ఏమో మా ఇంట్లో ఉన్నాడు, ఎందుకంటే వర్క్ ఉంటుంది కదా. సో అందుకే అక్కడ ఉంటాడు. అట్లా నేను మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నా. సో ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము. సండే సాటర్డే హాలిడే కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళినాక వాళ్ళని కలుస్తా కదా. సో అదంతా బ్లాగ్లో చూసేయండి. ఇంకా పాప ఫెస్టివల్ ఎప్పుడు అని కమెంట్ చేస్తున్నారు. నేను మంచిగా చేస్తా అట్లా అనమాట. పాప నేమ్ కూడా అడుగుతున్నారు. పాప నేమ్ మేము పెట్టలేదు, అందుకే మీకేం చెప్తలేము. సో మీకు ఏమైనా తెలిసి ఉంటే కింద కమెంట్ చేయండి. అట్లా అంతే, ఇంకా బాయ్, కంటిన్యూ చేస్తాం. ఇంకా మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకా ఊరికైతే వెళ్ళిపోతున్నాము. ఫుల్ ఎండ్ ఉంది, కానీ ఏంటంటే లైట్గా చినుకులు పడుతున్నాయి. ఇంకా అప్పుడే భయం అవుతుంది నాకు, అసలు వర్షం వస్తే కరెంట్ ఉండదు, ఎట్లుంటామో ఏమో విలేజ్లో అని. ఇంకా మా ఊరికైతే మేము రీచ్ అయిపోయాము. మాదైతే షట్టర్ రూమ్, అందులో ఇంకా ఫుల్ వేడి ఉంటుంది కదా. సో ఇక్కడ బెడ్లన్నీ ఖరాబ్ అయినాయి, అందుకే ఈ బెడ్ తీసుకుపోయి వేరే పక్కన రూమ్లకైతే షిఫ్ట్ చేస్తున్నారు. ఇది ముందు మా రూమ్లో ఉండే, కానీ ఈ రూమ్లో షిఫ్ట్ చేసేసినారు. టైగర్ బాబు చూడండి ఎంత ప్రశాంతంగా బెడ్ మీద పడుకుండో. సో బెడ్లు తీసేసి ఇంకా కింద పరిపేసుకొని పడుకుందామని అనుకుంటున్నాము. వ్యాక్యూమ్ క్లీనర్ తీయక చాలా డేస్ అయింది, దాని మీద కూడా చాలా దుమ్ము ఉంది. వ్యాక్యూమ్ క్లీనర్ తోని మొత్తం దుమ్మునంతా క్లీన్ చేసేస్తున్నాం ఫస్ట్. అండ్ మా తమ్ముడే ఇక్కడ అంతా వ్యాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేస్తుండు. మొత్తం క్లీనింగ్ అయిపోయినాక కింద అయితే పరిపేసుకున్నాం. అక్క టైగర్ బాబు నెత్తుకుందని వాడి రియాక్షన్ చూడండి, ఏడుస్తుండు. వీళ్ళందరూ ఆల్రెడీ విలేజ్ లోనే ఉన్నారు. సో వీళ్ళందరికీ చాలా టైం పాస్ అవుతుంది ఇక్కడ. టైగర్ బాబు, చిట్టి తల్లి అందరు ఉన్నారు కదా, అందుకే. హాల్ ఏమో ఏసీ ఫిట్ చేయించినాము. అండ్ ఈ రూమ్ లకు అస్సలు వస్తలేదు ఏసీ. కరెంటు పోతుంది వస్తుంది. అందుకే ఇంకా నేనైతే మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. మా పిన్ని వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇంకా ఊరికైతే వచ్చేసినాము. ఇది మా రూమ్. అంటే పాప 1-2 months ఉన్నప్పుడు, చిన్నప్పుడు ఇంకా పుట్టినప్పుడు ఇదే రూమ్లో మేము ఉండే. ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోయింది. అంటే బెడ్స్ అన్నీ షట్టర్ రూమ్లో, అంటే మా పిన్ని వాళ్ళు వచ్చినారు, సో అక్కడ షిఫ్ట్ చేసేసినారు. మొత్తం ఖాళీ అనిపిస్తుంది. ఒకవేళ బెడ్ ఉంటే ఫుల్ నిండా ఉంటుండే. అట్లా ఇవే పాప సామాన్లు అన్నీ ఇంకా ఉన్నాయి. మేము అసలు ఏం తీసుకెళ్ళలేదు. ఇంకొన్నాయి, ఇగో ఇవన్నీ నా బట్టలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, కొంచెం నీట్గా లేదు. ఇంకా పైన కూడా ఉన్నాయి నా బట్టలు, అక్కడ పైన ఉన్నాయి, చాలా బట్టలు ఉన్నాయి అసలు. ఇంకా తీసుకెళ్ళాలి మేము. అండ్ మీరు చూసినారు కదా మా ఇంట్లో మస్తు ఇందాకే దులుపుడి పని అయిపోయింది. కరెంట్ పోయింది, అసలు లేదు కరెంట్, ఇన్వర్టర్తో నడుస్తుంది. సో అందుకే ఇక్కడ మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. అట్లా పాప ఫుల్ అక్కడ వేడి అవుతుందని ఇక్కడికైతే వచ్చినాము. ఇట్లా అనమాట. ఈ రూమ్ని నేనైతే మిస్ అవుతున్నా, ఎందుకంటే ఈ రూమ్లోనే ఉండే కదా నేను ఎక్కువ. అంటే లైక్ 2 months ఈ రూమ్లోనే నేను ఉండే. అసలు ఈ రూమ్లోకి వెళ్ళి బయటికే వెళ్ళను. అట్లా చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది, అందుకే ఈ రూమ్లో వ్లాగ్ తీస్తున్నా. మా ఇంటికి మా చిట్టి తల్లి వచ్చింది, బంగారు తల్లి. సిగ్గాలి ఆల్రెడీ కనిపిస్తుంది. ఎంతమంది సేవకులు ఉన్నారు.
వాళ్ళు వేస్తారు. వాడేటు పోయాడు చూడు ఈడు మధ్యలో అడిగిండు. ఇన్ని రోజులు నన్ను చూసుకోరు, ఇప్పుడు ఆమె రాగానే ఆమెకు షిఫ్ట్ అయినా అంటే చిన్నోళ్ళు ఎవరుంటే వాళ్ళ మీదనే షిఫ్ట్. జూమ్ చేస్తా కరెక్ట్ సెట్ అయ్యా. ఓకే ప్లీజ్. నేను బానే బంగారు తల్లి ఇచ్చింది. నిజంగా చిటితల్లి బంగారు తల్లి పేరు మర్చిపోతున్నాం. బంగారు తల్లికి ఒక పేరు పెట్టాలంటే ఏం పేరు పెట్టాలో మీరు కామెంట్ చేయండి. అస్సలు తెలుస్తలేదు. చిన్నక్క ఏంటి నేను ఎన్ని వీడియో చేస్తుండు నాకు చెప్తుంది ఇవన్నీ. పకోడీ చేస్తుంది మా పిండి. ఫ్రైడే కంపల్సరీ ఏదో ఒకటి స్నాక్స్ టైప్లలో తినేసి పండుకుంటాడు. ఇది తినేసే పండుకుంటాడు. నైట్ అన్నం లేదు, రోటీ లేదు, ఏది లేదు. ఇట్లా ఆయన డైట్ అయినా కుర్కీలు చేసుకుంటాడు. ఒక వీళ్ళిద్దరు వీళ్ళు స్నాప్ పిచ్ అనమాట. స్నాప్ తీసుకుంటున్నారు, నేను తింటున్నా అనమాట. ఇక్కడ ఏంది అందరికి చూస్తుందా? అందరికి చూస్తుంది. చిన్నది కొన్నది చిత్తమ్మా, అందరికి చూస్తుందమ్మా. కదమ్మా నవ్వుతుందమ్మా, నవ్వుతుంది నవ్వుతుంది. నవ్వుతున్నావా? నైనా తిన్నాది తిన్నావా? నవ్వుతున్నావా? నవ్వుతున్నావా? ఇద్దరు అక్కలు పెళ్లి అయినాక పెళ్లి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ వాళ్ళ బెడ్రూమ్ మొత్తం చెత్తగా అయింది. ఎందుకు చెత్తగా అయింది అంటే, ఒక రోజు వీళ్ళకి ఇచ్చిపోయినాము. మొత్తం చెత్త. మా అన్న ఇక్కడ గ్యాంగ్ మొత్తం ఇట్లా వేసిపోయారు. ఇంకా నేనంతా చదువుతున్నా. ఇంకా మా మమ్మీ వాళ్ళు ఎందుకు లేరు అనుకోవచ్చు. అంటే గర్ల్స్ హాస్టల్ పైన వర్క్ జరుగుతుంది, అందుకే ఇంకా వాళ్ళు అక్కడ వర్క్ ఉంది కాబట్టి అక్కడ ఉన్నారు. సో అప్పుడులోగా మా పిన్ని వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. ఇంక ఇదంతా ఇప్పుడు దులిపాల్సి వస్తుంది. మేము ఈ రూమ్ లో పడుకుంటున్నాము, ఎందుకంటే ఏసీ ఉంది కాబట్టి. అక్కడ కూడా ఏసీ ఉంది, కానీ ఏంటంటే అంటే హాల్లో పెట్టించిన కాబట్టి షట్టర్ రూమ్ కి వస్తలేదు. అందుకే ఇబ్బంది అవుతుంది నాకు. ఈ రూమ్ లో ఏసీ ఉంది కాబట్టి ఇందులోనే పనుకుంటున్నాం. లేదు పొట్టి ఇంకా చిన్ని ఇద్దరు కలిసి హెల్ప్ చేస్తారు నాకు. అట్లా ఇదంతా. ఊర్లో అయితే సడన్ గా ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా అందుకే నేనేమనుకున్నా అంటే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. నాతో పాటు ఈ గ్యాంగ్ అంతా కూడా వస్తుంది. ఈ గ్యాంగ్ అందరు కలిసి ఏమన్నారంటే పాపని మమ్మీకి ఇచ్చేసి మనం బయటికి ఏడన్నా వెళ్దాము అని చెప్పారు. బయట ఫుడ్ తినక బయటకు పోకుండా చాలా డేస్ అయింది అని చెప్పి ఇంకా వెళ్ళాను. పాపను వదిలేసి ఇలా నైట్ టైం బయటికి రావడం అంటే ఫస్ట్ టైం ఇది నాకు. ఇంకా మేమందరం కలిసి మండికి అయితే వచ్చాము. సో ఇప్పుడు మేమంతా మండికి అయితే వచ్చాము. ఇంకా మండి తిన్నాక ఎక్కడికి వెళ్తామో చూపిస్తా. ఇక మాతో ఇదే గ్యాంగ్ దిగిపోయినారు మండికి. చికెన్ సూప్ ఎట్లుంది? వేడిగా ఉందా? బయట ఇప్పుడే వర్షం పడుతుంది. ఇది ఎట్లుంటాయి అంటే ఓడి సగం దాని అన్ని కలిపి మనం కరెక్టే.
మండి వచ్చింది. ఇప్పుడు దొరకనట్టే తింటారు వీళ్ళైతే చూడండి. మళ్ళీ ఊర్లో అది తింటారు మిల్ మేకర్. మీరు చూడండి అసలు అంటే ఒకటే దాంట్లో నలుగురం అన్నమాట. అందుకే ఇక చూడండి వాళ్ళు అసలు మాది ఇంకా కంప్లీటే కాలేదు. వాళ్ళది చూడండి దెబ్బ కంప్లీట్ అయిపోయింది. మిల్ మేకర్ గైస్, మిల్ ఓ అమ్మ ఇంకా కావాలా చెప్పండి. ఎవరెవరు పే చేస్తున్నామంటే నేను, చిన్ని, అంతే బాడీ గార్డ్స్. చూపెట్టు. నెక్స్ట్ ఎడిపోతున్నాం బుజ్జి కాదు నువ్వు బుజ్జి, నువ్వు డోర్ అదా. నువ్వు గుంటనక్క కనిపిస్తుందా మీకు? ఇక్కడ గుంటనక్క దొంగలించకూడదు అంటే మీరందరూ గుంటనక్క దొంగలించకూడదు అని అనాలి. చూపించాలి ఇది నా డ్రెస్ ఏం కట్టుకుందా చూడండి. నా అట్లుంటుందా అని మనతో. మేమందరము ఫస్ట్ టైం కేబుల్ బ్రిడ్జ్ కి వచ్చాము. చాలా బాగుంది. అంటే నాకు ఫస్ట్ టైం, వీళ్ళందరికీ ఎన్నిసార్లు వచ్చినా నాకు తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం వచ్చిన. చాలా బాగుంది అసలు. నేను ఎప్పుడు రాలేదు. మంచిగా ఉంది. హైదరాబాద్ లో ఉండి కూడా చూడలేదన్నమాట ఇప్పుడు చూస్తున్నా. అట్లా అసలు క్లారిటీ లేదు కానీ వ్యూ అయితే అద్రిపోయింది. క్లారిటీగా ఇప్పుడు మస్తు గాలి వస్తుంది. చాలా బాగుంది అసలు. ఎంత బాగుందో. నైట్ టైం ఎవ్వరు లేరు. మంచిగా లైటింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ తోని బాగుంది కదా. ఎప్పుడన్నా వచ్చినారా మీరు? వచ్చినాం, ఇక్కడ సైడ్ వచ్చినాం కానీ ఎప్పటికి ఇట్లా దిగలేదు. ఎప్పుడు వచ్చినారు? ఎవరితో వచ్చినారు? మేమే అంటే ఒకసారి అక్కతోని కేబుల్ బ్రిడ్జ్కి వచ్చిన, ఒకసారి బర్త్డే కానీ వచ్చినాం ఇక్కడ సైడ్, కానీ ఇక్కడ దిగలేదు. ఇక్కడ నుంచి వెళ్ళినాం. అసలు నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు. సో ఫస్ట్ టైం వచ్చిన. బాగుంది, మస్తు ఉంది. వ్యూ అయితే అదిరిపోయింది. సో ఇక్కడ ఆపినాం అనమాట. ఇక్కడ 1978 నుంచి ఉందా తాకట్టే. అవునవును. సో చెప్పమంటే ఆర్బిట్ ఫస్ట్ టైం ఇలా అందరం కజిన్స్ గ్యాంగ్ అయితే నైట్ అవుట్ కి రావడము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా మొత్తం ఎంజాయ్ చేసేసినాక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్.